హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లకు సంబంధించి కోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. హయ్యర్ పెన్షన్పై ఈపీఎఫ్ఓకి షాక్. కేరళ హైకోర్టు సంచలన తీర్పు. బల్క్ కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓ తిరస్కరించే హక్కు లేదని చురకలు. ఈ తీర్పు అయితే దేశమంతా కూడా వర్తించే విధంగా ఉందంటున్నారు. ముఖ్యంగా చూస్తే ఈపీఎస్ హయ్యర్ పెన్షన్కి సంబంధించి కేరళ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. సుదీర్ఘకాలంగా హయ్యర్ పెన్షన్ విషయంలో ఉద్యోగులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పు ఇవ్వగా ఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులకు కొన్ని కొర్రీలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో బల్క్ రూపంలో కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాల్సిందేనని, అంటే బల్క్ రూపంలో కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ కూడా ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాల్సిందని కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది. పెన్షనర్లందరికీ బిగ్ రిలీఫ్ అంటున్నారు. ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరపున ఉద్యోగులకు అనేక కొర్రీలు ఎదురవుతున్నాయి. తాజాగా కేరళకు చెందిన మెల్మా టీసీఎంపీకి సంబంధించి సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన అనంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్కు ఉద్యోగులు అర్హులు కారని, చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందదన్నారు. ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈ తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్, ఇది టీసీఎంపీ అనేది, ఈ ఉద్యోగులు దీనిపై రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈపీఎఫ్ఓ అంతకు ముందే ఈ సంస్థ నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్ని ఆమోదించింది. ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయం అంటూ మందలించింది కోర్టు. ఈ సంస్థ టీసీఎంపీ చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలాగా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని కూడా న్యాయస్థానం ధృవీకరించింది. ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు 3 నెలలలోగా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొంది. అలాగే యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకి చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదు అని చెప్పేసి హైకోర్టు పేర్కొంది. మరి ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడనుందని చూస్తే, ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓకు కాంట్రిబ్యూషన్ వెళ్ళినట్లయితే ప్రతి నెల చొప్పున కాకపోయినా ఒకేసారి బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ కూడా ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఓ నిరాకరించకూడదు కూడా అని చెప్పేసి కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుందని ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలు కలిగింది. నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.